ప్రత్యంగిర ప్రత్యంగిర దేవత ఆవిర్భావము, దాని వల్ల లాభాలు, వాటి గురించి ఇప్పుడు కొంచెం విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రత్యంగిర పేరు వినగానే చాలామంది భయపడిపోతారు. అదేదో భయంకరమ శక్తి అని, దాని జోలికి వెళ్ళిన వాణ్ణి నమిలి మింగేస్తుందని చెప్పి అసలు ఆ పేరే ఉచ్చరించడానికి చాలా భయంగా భావన చేస్తూ ఉంటారు. ఇంతకీ అసలు ఎవరి ప్రత్యంగిర? ఈవిడ చాలా శక్తివంతమైన దేవత, అంతేకాకుండా ఉగ్రదేవత, తమోగుణ ప్రధానమైనది. ఇటువంటి దేవతల ఉపాసన వద్దు అంటారు మన పెద్దలందరూ కూడా. కానీ లౌకిక ప్రపంచంలో శత్రునాశనం జరగాలన్నా లేదా కోరిన కోరికలు తీరాలన్నా ఇటువంటి దేవతల ఉపాసన తప్పనిసరి. వారాహిని ఉపాసించే వారి వాడలోనూ ప్రత్యంగిర ఉపాసించే వారి పంచన ఉండరాదని చెప్పి సామెత కూడా ఉన్నది. అంటే వీరిద్దరు కూడా చాలా ఉగ్రమైన దేవతలన్నమాట. కానీ ఈ దేవతలు త్వరగా పని జరగాలంటే ఇటువంటి దేవతల ఉపాసన తప్పనిసరి. విద్యుత్తు చాలా శక్తివంతమైనది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు పోతాయి. ఈ విషయం అనేక సార్లు ప్రత్యక్షంగా చూస్తున్నాం. పొలంలో కరెంటు తీగలు తెగిపడి రైతులు, పశువులు బలైపోతున్నారు. ఇలాంటివే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. అలా అని విద్యుత్తును వాడటం మానేయలేం కదా. పైపెచ్చు కరెంటు పోయిందంటే ఎక్కడి పని అక్కడే స్తంభించిపోతూ ఉంటుంది. యంత్రాలు పనిచేయవు, ఆఫీసులు పనిచేయవు, ఇంట్లో నీళ్లు ట్యాంకులోకి ఎక్కాలంటే కరెంటు కావాలి. ఒక రకంగా చెప్పాలంటే జనజీవనం స్తంభించిపోతుంది. విద్యుత్తు చాలా ప్రమాదకరమైనది. అలా అని దాన్ని దూరంగా ఉంచలేరు. అవసరమైన చోటల్లా దాన్ని వాడుకుంటూ ఉంటున్నాం. అణుశక్తి కూడా చాలా ప్రమాదకరమైనది. ప్రేలుడు సంభవిస్తే దేశాలు నాశనం అయిపోతాయి. ఉదాహరణకు, 2వ ప్రపంచ యుద్ధంలో అమెరికా జపాన్ మీద అణుబాంబులు వేసింది. హీరోషిమా, నాగాసాగి ప్రాంతాలు సర్వనాశనం అయిపోయినాయి. అక్కడి వాతావరణం పూర్తిగా కలుషితమైపోయింది. అణుబాంబులు వేసిన 75 సంవత్సరాల తర్వాత ఇవాల్టికి కూడా అక్కడ జన్మించే వారికి ఏదో ఒక అవయవ లోపం ఉంటూనే ఉంటుంది. అంటే అణుశక్తి ఎంత ప్రమాదకరమైనదో, భయంకరమైనదో ప్రత్యక్షంగా తెలుస్తుంది. కానీ ప్రపంచం అణుశక్తిని వాడటం మాత్రం మానలేదు. అణుశక్తితో విద్యుత్ ఉత్పాదన చేస్తున్నాం. అణుశక్తితో ఉత్పత్తి అయిన విద్యుత్తు చాలా చౌకగా ఉంటుంది. ఈ విషయం కూడా మనందరికి కూడా తెలుసు. కాబట్టి ప్రమాదకరమైన వస్తువైనా దాన్ని ఉపయోగించుకోవడంలో ఉంటుంది. చేతిలో ఉన్న కత్తి లేదా తుపాకీ అవతల వ్యక్తిని చంపడానికే కాదు, ఆత్మరక్షణకు కూడా ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యంగిర దేవతను ఉపాసించాలి. ఈ విషయాన్ని పరిశీలిస్తే ప్రత్యంగిర ఉగ్రదేవత అయినా, తమోగుణ దేవత ప్రధానమైన దేవత అయినా సరి అయిన పద్ధతిలో ఉపాసిస్తే సాధకుడి కోరికలు తీరుతాయి. ఎంత క్లిష్టమైన పనులైనా అలబోకగా జరిగిపోతాయి. కాబట్టి ప్రత్యంగిర దేవతను ఉపాసించడంలో తప్పు లేదు. అసలు ఈ ప్రత్యంగిర దేవత ఆవిర్భావం ఎలా జరిగిందంటే, పూర్వకాలంలో దేవదానవ సంగ్రామం జరిగినది. దేవతలు మంచికి, రాక్షసులకు, దుర్మార్గానికి, చెడుకు ప్రతీక. వీరిద్దరి మధ్య ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. తాత్కాలికంగా గెలుపు రాక్షసులదైనా అంతిమ విజయం మాత్రం దేవతలదే. అలా జరిగిన యుద్ధంలో దేవతలు ఓడిపోయారు. దానవుల ముందు శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం కూడా నిర్వీర్యమైపోయింది. పరిస్థితిని ఆకలింపు చేసుకున్న ఈశ్వరుడు ఇక ఆ పరాశక్తే మనకు దిక్కు అని గ్రహించిన వాడై ఆమెను ప్రార్థించాడు. అప్పుడు ఆ పరాశక్తి ఆవిర్భవించి దానవ సంహారం చేసినది. ఆవిడ ప్రతిపక్ష నాశిని, ప్రతిమంత్ర భక్షిని కావటం వల్ల ప్రత్యంగిర అనబడింది. శత్రునాశనం కోసం ఆవిర్భవించిన శక్తి కాబట్టి కృత్య అనబడింది. అధర్వణ మంత్రాల్లో చెప్పబడింది కాబట్టి అధర్వణ భద్రకాళి అని, శత్రువులకు ఊపిరాడకుండా చేస్తుంది కాబట్టి నికుంబుల అని, అనులోమంలో జాతవేదిసి దుర్గా అని,
విలోమంలో ఆగ్నేయాస్త్రం, ప్రతిలోమంలో దుర్గాకృత్య అనబడుతుంది. బ్రహ్మ దర్శించిన కృత్య కాబట్టి బ్రహ్మకృత్య, విష్ణువు దర్శించిన కృత్య కాబట్టి నారాయణి ప్రత్యంగిర, ఈశ్వరుడు దర్శించిన కృత్య కాబట్టి శివకృత్య అని అనబడింది. రాక్షస సంహారం కోసం ఆ దేవి భయంకరమైన శక్తిగా ఆవిర్భవించినప్పుడు అక్కడ మొత్తం 64 మంది దేవతలున్నారు. ఆ శక్తి వారందరికీ ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క రూపంలో దర్శనమిచ్చింది. ఆ విధంగా 64 కృత్యలుగా చెప్పబడింది. వాటినే ప్రత్యంగిర కృత్యలు అంటారు. శత్రు సంహారానికి, స్వీయ రక్షణకు ఈ కృత్యలను ఉపాసించడం జరుగుతుంది. ఈ రకంగా ఆవిర్భవించినటువంటి శక్తిని అక్కడ ఉన్న దేవతలందరూ కూడా దర్శించారు. అందులో వైష్ణవ దేవతలు దర్శించిన శక్తిని ప్రత్యంగిర అని, శైవ దేవతలు దర్శించిన శక్తిని కృత్య అని అంటారు. శత్రు సంహారం కోసం అభిచారిక హోమం నుంచి ఆవిర్భింపజేసిన శక్తినే కృత్య అంటారు. మంత్రశాస్త్రంలో ప్రత్యంగిర కృత్యలే కాక ఇంకా అనేక కృత్యలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు దూర్వాసురుడు తన తపశక్తితో అంబరీషుడి మీదకి ఒక భయంకరమైనటువంటి కృత్యను ప్రయోగించాడు. శుక్రాచార్యుడి తల్లి ఉషన దేవతల మీదికి సమ్మోహన శక్తిని ప్రయోగించింది. అది కూడా ఒక రకమైన కృత్యే. దక్షయజ్ఞం నాశనం చేయమని శివుడు ఒక కృత్యను పంపించాడు. అదే వీరభద్రుడు. త్వష్ట ప్రజాపతి ఇంద్రుణ్ణి సంహరించడం కోసం త్రిశిరుడు, వృత్రుడు అనే వారిని సృష్టించాడు. వీరు కూడా కృత్యలే. వీటన్నింటిలోనూ ప్రత్యంగిర కృత్యలు అతి భయంకరమైనవి, శత్రు సంహారంలో తిరుగులేనివి. ఇంతకీ ఈ ప్రత్యంగిర దేవత వైదికమా తాంత్రికమా అని చాలా మంది అపోహపడుతూ ఉంటారు. వైదికం అంటే వేదంలో చెప్పబడింది. వేదంలో చెప్పిన ప్రకారం చేయబడేది. తంత్రము అంటే క్రియ అని అర్థము. మంత్రప్రధానంగా చేసేది వైదికము, క్రియాప్రధానంగా చేసేది తాంత్రికము. కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే మంత్రము తంత్రము కలిసే నడుస్తాయి. భగవంతుడికి పూజ చేస్తున్నామనుకోండి, ఇందులో మంత్రభాగం వైదికమైతే క్రియా విధానం అంతా కూడా తంత్రమే. అయితే ప్రత్యంగిర ఉపాసన కేవలం తాంత్రికమే కాదు, వైదికం కూడా అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అధర్వణ వేదంలో ప్రత్యంగిరకు సంబంధించిన చాలా రుక్కులు ఉన్నాయి. చాలా మంది వాటిని ప్రత్యేకంగా కూడా పారాయణ చేస్తారు. దీన్నే ప్రత్యంగిర పారాయణ అంటారు. అధర్వణ వేదంలో ప్రత్యంగిర మంత్రాలున్నాయి. యాం కల్పయంతి నోరయక్రూరాం కృత్యాం వధూమివతాం బ్రహ్మనాపన్ నిర్ముద్ధ ప్రత్యక్కర్తారముచ్చతు. ఇది బ్రహ్మదేవుడు దర్శించిన శక్తి. దీన్నే బ్రహ్మకృత్య అంటారు. ఇలాంటి మంత్రాలు ఇంకా అనేకమున్నాయి. అందుచేతనే ప్రత్యంగిర ఉపాసన పూర్తిగా వైదికమని చెప్పకపోయినా పూర్తిగా తాంత్రికం మాత్రం కాదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ప్రత్యంగిర ఉగ్రమైన దేవత. ప్రత్యంగిర ఉపాసన తిరుగులేని ఫలితాన్ని ఇస్తుంది. ప్రత్యంగిర దేవత అనుగ్రహం కోసం చేసే పారాయణమే ప్రత్యంగిర మహావిద్య అని అంటారు. ఇది మొత్తం 505 మంత్రాల సమాహారము. శ్రీ విద్య ఉపాసకులు చాలా మంది వనదుర్గా మహావిద్య పారాయణం చేస్తారు. ఇందులో 358 దిగ్బంధన మంత్రాలు, 142 మహామంత్రాలు ఉంటాయి. ఇందులో అనేక కృత్యలు, ప్రత్యంగిర మంత్రాలు ఉన్నాయి. ఉదాహరణకి వనదుర్గా మహావిద్యలో 32వ మంత్రము కట్ఫజ్జై మహాకృత్యే విధూమాగ్ని సమప్రభే దేవదేవి మహాదేవి హ్రీం మమ శత్రు వినశ్యతు. యాం కల్పయంతేన్నోరయక్రూరాం కృత్యాం వధూమివతాం బ్రహ్మనాపన్ నిర్ముద్ధ ప్రత్యక్కర్తారముచ్చతు. ఇవి ప్రత్యంగిర కృత్యలు. ఓం ఆం హ్రీం క్రోం కృష్ణవాససే శతసహస్రసింహవదనే మహాభైరవి జ్వలజ్వలజ్వాలాజిహ్వే కరాళదంష్ట్రే ప్రత్యంగిరే హ్రీం శ్రౌం ఓం నమో నారాయణాయ ఓం ఘృణిః సూర్య ఆదిత్యోం సహస్రారాయ హుం ఫట్ స్వాహ. ఇది నారాయణి ప్రత్యంగిర. ఇవి కేవలం ఉదాహరణకే. వనదుర్గా మహావిద్యలో ఇలాంటివి చాలా మంత్రాలున్నాయి. అటువంటి వనదుర్గా మహావిద్య పారాయణ యోగ్యమైనప్పుడు అవే మంత్రాలున్న ప్రత్యంగిరను ఉపాసన చేయటంలో ఏమాత్రం తప్పులేదు. ప్రత్యంగిర శత్రు సంహారానికి, కార్యసిద్ధికి తిరుగులేని మంత్రం. ఓం స్వస్తి.